వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రాజు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు నీ హృదయంలోకి వస్తే, నీ హృదయంలోకి ఆహ్వానిస్తే, ఆ రాజు నీకు శాంతినిస్తాడు, పాపిష్టి పనుల నుంచి నిన్ను రక్షిస్తాడు. ఆ రాజు నిన్ను సమన్యాయముతో నిన్ను నడిపిస్తాడు. ఆ రాజు నీకు కావాలా? నువ్వు మూర్ఖుడిగా ఉంటావా, లేక మూర్ఖురాలుగా ఉంటావా, లేక తెలివి కలిగిన వ్యక్తిగా ఉంటావా? ఈ ప్రకటిస్తున్న ఈ రాజుని నీ హృదయంలోకి స్వీకరించినట్లయితే, ఈ రాజు నీకు నీతిని, న్యాయాన్ని, శాంతిని, సమాధానాన్ని, నిత్య రాజ్యం అనబడిన నిత్య రక్షణను ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కావాలా ఈ రాజు? ఈ రాజు నాకు కావాలి అని అనుకున్నట్లయితే నువ్వు జ్ఞానుల గుంపులోకి వస్తా. లేదు, నాకు ఈ రాజు అక్కర్లేదని చెప్పిన తర్వాత కూడా నువ్వు తిరస్కరించుకుని వెళ్ళిపోయినట్లయితే నువ్వు ఏ గుంపులోకి వస్తావో తెలుసా? మూర్ఖుల గుంపులోకి వస్తా. ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో ఇంతవరకు మీరు ఎలా బ్రతికారు నాకు తెలియదు. దేవుని మందిరానికి వెళుతున్న వారులారా, సేవ చేస్తున్న వారులారా, ఈ 11 మాసాలు కూడా తప్పు మీద తప్పులు చేసి రహస్యంగా ఎవరికి తెలియకుండా పాపిష్టి పనులు చేసేసి పైకి మాత్రం దేవుని మందిరానికి వెళుతున్నామని అనుకుంటున్నారేమో. ప్రభు చూస్తూ ఉన్నాడు. ఈరోజు చేసిన పొరపాటు నుంచి నేను సరి చేసుకుని ఈ నూతన సంవత్సరం రాకముందే ఈ రాజుని నా హృదయంలో చేర్చుకుని, నేను ఇక మీదట ఆ తప్పు నుండి ఒక పాఠాన్ని నేర్చుకుని ఇక మీదట ఆ పాపిష్టి పనులోకి నేను వెళ్ళను, ఆ రాజు నేను ధరించుకుని నేను ముందుకు సాగిపోతాను అని అంటావా? నీవు తెలియగలిగిన వ్యక్తివి.